భారత అణుసిద్ధాంత పితామహులలో ఒకడు జయశంకర్ గారి తండ్రి. ఈ అంశానికి సంబంధించి ఉత్కృష్ట వార్త కథనం ఒకటి చూద్దాం. జయశంకర్ గారు భారతదేశపు అత్యంత నిఖార్సైన నిర్భయమైన విదేశాంగ మంత్రిగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ సుపరిచితులే. కానీ భారతదేశం గర్వించదగ్గ మహావ్యూహకర్తలో ఒకరైన ఆయన తండ్రి కె సుబ్రహ్మణ్యం గారి అద్భుతమైన వారసత్వం మరియు దేశానికి వారు చేసిన సేవలు ఎంతమందికి తెలుసు? ఆయన కేవలం ఒక గొప్ప దౌత్యవేత్తకు తండ్రి మాత్రమే కాదు, ఈ ఆధునిక భారతదేశాన్ని వ్యూహాత్మకంగా నిర్మించిన ఒక మహాద్రష్ట, దేశభక్తుడు. భారతదేశ రక్షణ, భద్రత మరియు అణువిధానాలకు దిశానిర్దేశం చేస్తూ భారత అణుసిద్ధాంత పితామహుడుగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. తిరుచిరాపల్లిలో జన్మించిన ఆయన ఐఏఎస్ పరీక్షలో టాపర్గా నిలిచి 1951 బ్యాచ్లో చేరారు. ఆ తర్వాత కాలంలో భారతదేశ వ్యూహాత్మక వ్యవహారాలు అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తిగా స్వరంగా ఎదిగారు. భారత రక్షణాంగానికి దిక్సూచి ఆయన ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ IDSC వ్యవస్థాపక డైరెక్టర్గా సేవలు అందిస్తూ దేశంలో ఎంతోమంది రక్షణ నిపుణులు తీర్చిదిద్దారు. దేశం ఎదుర్కొన్న అత్యంత క్లిష్ట సమయాల్లో ఆయన మేధో సంపత్తే భారతదేశానికి మార్గదర్శకంగా నిలిచింది. భారతదేశం అణుశక్తి దేశంగా ఎదగడానికి ఆయన బలమైన ప్రభావవంతమైన కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. భారత అణు విధానానికి మూలస్తంభాలైన నో ఫస్ట్ యూజ్, ముందుగా అణుబాంబు ప్రయోగించకూడదు, క్రెడిబుల్ మినిమం డిటరెన్స్, విశ్వసనీయ కనీస నిరోధకత అనే సిద్ధాంతాలు ఆయన రూపొందించారు. పోఖ్రాన్ 1, పోఖ్రాన్ 2 అణు పరీక్షల సమయంలో ఆయన పాత్ర ఎంతో కీలకమైంది. కార్గిల్ యుద్ధం రక్షణ సంస్కరణ చూసుకుంటే కార్గిల్ యుద్ధం తర్వాత ఏర్పడిన కార్గిల్ రివ్యూ కమిటీకి ఆయన నేతృత్వం వహించారు. ఆయన ఇచ్చిన సిఫార్సులే భారతదేశ రక్షణ ఇంటెలిజెన్స్ వ్యవస్థను సమూలంగా మార్చేసి దేశ సరిహద్దును మరింత పటిష్టం చేశాయి. 1971లో బంగ్లాదేశ్ మానవీయ సంక్షోభం ఎదుర్కొన్నప్పుడు పాకిస్తాన్పై భారత్ తక్షణమే చర్యలు తీసుకొని అత్యంత గంభీరమైన గళమెత్తిన దీశాలి ఆయన. మృత్యువును సైతం ఎదిరించిన ధీరుడు. ఆయన ఎంత నిర్భయమైన నిజాయితీ గల వ్యక్తి అంటే ఎంత శక్తివంతులైనా ఎదిరించి దేశ ప్రయోజనాల కోసం నిజాలు మాట్లాడడానికి ఎప్పుడూ వెనకాడలేదు. జీవితంలో ఆయన ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నారు. ఒకసారి ఆయన ప్రయాణిస్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 421 విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసినప్పుడు చావుకు ఎదురు నిలిచి మరీ ప్రాణాలతో బయటపడ్డారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఢిల్లీలో ఆ సంక్షోభాన్ని పరిష్కరించే క్రైసిస్ మేనేజ్మెంట్ టీంలో ఆయన కొడుకు జయశంకర్ కూడా ఒక సభ్యుడిగా ఉన్నారు. నిస్వార్థ దేశభక్తి నిరాడంబరత ఆయనకి ఆభరణాలు. పాలసీల రూపకల్పన మాత్రమే కాకుండా ఆయన గొప్ప కాలమిస్టుగా, రచయితగా, దేశ ప్రధానులకు నమ్మకమైన సలహాదారుడిగా వ్యవహరించారు. భారత్ అమెరికా పౌర అణు ఒప్పందం విజయవంతం కావడంలో ఆయన మేధస్సు ఎంతో తోడ్పడింది. కానీ ఆయన గొప్పతనానికి ముకుటాయమానం ఆయన నిరాడంబరత. దేశం ఆయనకు అత్యున్నత పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించాలని భావిస్తే ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారు. సివిల్ సర్వెంట్లు, జర్నలిస్టులు ఎప్పుడు అవార్డుల కోసం, గౌరవాల కోసం ప్రాకులాడకూడదని నమ్మిన అరుదైన నిబద్ధత ఆయన. 2011లో కె సుబ్రహ్మణ్యం గారు భౌతికంగా మనల్ని విడిచి వెళ్ళిన ఆయన చూపిన మార్గం, ఆయన దేశభక్తి, ఆయన వ్యూహాత్మక ఆలోచనలు నేటికి రేపటికి భారతదేశానికి దిక్సూచిగానే ఉంటాయి.